మనకిచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి కూడా ఆ సర్వశక్తుల యేసుప్రభు వారి నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన ద్వారా ఈ కుటుంబం రక్షణ పొందుకొని దేవునిలో బలమైన పాత్రగా వాడబడటానికి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. ఈ రోజున మనల్ని ఆహ్వానించినటువంటి మరియమ్మ గారికి, వారి కుటుంబానికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. మంచిది. ఈ రోజున వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఈ రోజున దేవుడు చెప్తున్న మాట శ్రద్ధగా వినాలి. చదవగలిగిన వారు మాత్రమే బైబిల్ తీయండి, మిగతా వాళ్ళు నాకు వెళ్ళి చూడండి. హల్లెలూయా. నువ్వు దేవునికి కావాలి అనుకుంటే దేవుడు ఏమైనా చేయగలడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పనాతో కలిసి, నేను దేవునికి కావాలంటే దేవుడు ఏమైనా, నువ్వు దేవునికి కావాలంటే దేవుడు ఏమైనా. హల్లెలూయా. మనమందరం దేవునికి కావాలంటే దేవుడు ఏమైనా. మరి ఏమైనా అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? రా అని పిలుస్తాడా? లేకపోతే బుజ్జగిస్తాడా? లేదా కోపగించుకుంటాడా? లేదా ఒక దెబ్బ కొడతాడా? చెప్పాలి, కొట్టడా? ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ ఇద్దరిని కూడా దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఏమేమి చేశాడో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు తెలియపరిచాడు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాను. తెలుసుకుందాం, ఓకేనా? తెలుసుకుందాం. దేవుడికి మనం కావాలి అంటే దేవుడు ఏం చేస్తాడు, ఏమి చేయగలడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి చేస్తాడా, కీడు చేస్తాడా? రెండూ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథంలో ఇక్కడ దేవునికి మొదటిగా ఎవరికి కావాలనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా గ్రంథం ఎంతమంది తెలుసు? యోనా గారు ఎంతమంది చదివారు? ఈ 4 అధ్యాయాలు మనకి బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లలకు బాగా తెలుసు. యోనా గారు అంటే యోనా గారు నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తప్పించుకొని తర్షీషు పట్టణానికి పారిపోతుంటే పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు తుఫాను జరిగినప్పుడు అందరూ కూడా చీట్లు వేస్తే యోనా గారి పేరు వచ్చింది. అప్పుడు యోనా గారిని కింద పడేశారు, చేప మింగింది. 3 రోజులు యోనా గారి తల్లి ఆ యొక్క గర్భం ఆ చేప కడుపులో ఉన్నాడు. 3 రోజులు ప్రార్థించగా 3 రోజులు కక్కేసింది బయట. అప్పుడు మరలా యోనా గారు వెళ్ళిపోయి నినివే పట్టణానికి హెచ్చరిక చేశాడు. అప్పుడు అందరూ మారిపోయారు. శుభం. ఇది మనకు తెలిసింది, సండే స్కూల్ పిల్లలకి తెలిసింది. ఇందులో చాలా గొప్పమైనటువంటి విషయాలు దాగున్నాయి. దేవుడు నాకు ఏమో తెలియపరి మీకు తెలియపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుడికి కావాల్సింది ఇక్కడ నినివే ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా దేవునికి కావాల్సింది ఎవరంట? నినివే పట్టణ ప్రజలు దోషము చేస్తున్నారు, వారు పాపం చేస్తున్నారు. వారు చేసేది వారు తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారు, వారికి అర్థము కాకుండా వారు దుర్గతి పొందుకునే స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి నా సేవకుడైన యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు. హల్లెలూయా. మీకు వచ్చింది తెలుసా? ఈ రోజున చాలా మంది అంటారు, నా ఇష్టం అండి, నేనేమైపోతే మీకెందుకు, నేను చేసే పాపలు నేనే కదా అనుభవిస్తా, మీకేంటి అని మనిషి అంటాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నినివే పట్టణ ప్రజలారా, మీరు నాకు కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నినివే పట్టణ ప్రజలు వారు చాలా దోషములు చేసి నాకు చాలా కోపం తెప్పించేశారు. యోనా, నువ్వు వెళ్ళి ఏం చేయి, వాళ్ళకి ఇగో మీ బతుకులు నాశనం అయిపోతున్నాయి, మీరు దుర్గతి పాలు పొందుతారని వాళ్ళకి హెచ్చరించిపో అన్నాడు. ఇది నేనేమనుకున్నాడు, నినివే పట్టణానికి వెళ్లకుండా యోనా గారు ఏం చేశాడంటే తర్షీషు అనే ఒక ఓడెక్కేసి, తర్షీషుకి వెళ్ళే ఓడెక్కేసి ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఆయన వాడు అడుగు భాగంలోకి వెళ్ళి వండుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎవరు కావాలనుకున్నాం అమ్మా? ఫస్ట్ ఎవరు కావాలి? నినివే పట్టణ ప్రజలు కావాలి. కాబట్టి వారిని నాశనం చెయ్యబోతున్నాను అని ఎవరికి చెప్పమన్నాడు? నినివే పట్టణ ప్రజలకు యోనాను చెప్పమన్నాడు. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇప్పుడు యోనా వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడికి? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడికి ఎవరు కావాలి? ఇప్పుడు యోనా వెళ్ళిపోతున్నాడు,
ఇప్పుడు యోనా తర్షీషు వెళ్ళిపోతే నినివే పట్టణ ప్రజలు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఇప్పుడు మళ్ళా దేవునికి ఇంకొకరు కావాల్సి వచ్చింది. ఫస్ట్ ఏమో నినివే పట్టణ ప్రజలు కావాలి కాబట్టి యోనాని పంపించాడు. ఇప్పుడు యోనా పారిపోతుంటే దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలి? యోనా కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాట గుర్తు మీకు హిస్టరీగా ఒక కథగా చెప్తాను, వినండి. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలు కావాలి కాబట్టి వారిని రక్షించుకుంటానికి యోనాని పంపించాడు దేవుడు. యోనా పారిపోతున్నాడు. ఇప్పుడు దేవునికి యోనా కావాలి కాబట్టి తుఫాను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తుఫాను వచ్చి ఆ ఏ ఓడలైతే యోనా పారిపోతున్నాడో ఆ యోనా యొక్క ఆ ఓడ బద్దలైపోయేంత స్థితిలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు అందరూ కూడా ఇది ఎందుకు కలుగుతుంది, ఇది ఎవరి వల్ల జరుగుతుంది, కాబట్టి ఈ ఓడన వాళ్ళందరి పేర్లు రాసి షీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందట? యోనా పేరు వచ్చింది. యోనా పేరు రాగానే యోనా నువ్వు ఎవర్రా బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ హిస్టరీ ఏంటని చెప్తే మొత్తం చెప్పాడు. నేను దేవుడు చెప్పిన పని చేయకుండా నేను పారిపోవడానికి నీ ఓడెక్కానంటే అయితే ఇది నీ వల్లే వచ్చింది కాబట్టి దేవునికి ఏం చేయి, నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. కానీ యోనా ప్రార్థన చేయలేకపోయాడు. అన్నాడు, ఈ తుఫాను ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే మీ ఓడ బాగుంటుంది అన్నాడు. కానీ ఓడ వాళ్ళు వినలేదు. చాలా ప్రయత్నం చేశారు, కానీ ఆ ఓడ బద్దలైపోద్దని భయం వేసి, అయ్యా దేవుడా, ఇంకా మా వల్ల కాదు, వీడి వల్లే ఈ దోషం వచ్చింది, నాకు అర్థమైంది, వీడికి నువ్వు కావాలని మాకు తెలిసిందయ్యా. హల్లెలూయా. కాబట్టి ఈ దోషం మా మీద ఇద్దు ప్రభు అని చెప్పి యోనాని ఎత్తి నీళ్ళలో పడేస్తాడు. ఇప్పుడు యోనా ఏమనుకున్నాడు? యోనా అంటే నేను పడి చచ్చిపోతే బెటర్, ఎందుకని దేవుని పని చేయకుండా పారిపోతున్నా. ఇప్పుడు దేవుని పని చేశాననుకో, ఆ నినివే పట్టణ ప్రజలు మూర్ఖులు కాబట్టి వాళ్ళ మధ్యకి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తే వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళు ఎట్టగని చంపేస్తారు. కాబట్టి అటు వాళ్ళ చేతిలో సాగకుండా పారిపోదాం అనుకున్నాడు. ఇక అర్థమైపోయింది, ఇప్పుడు నేను ఓడలో ఉన్నా సస్తా, నాతో పాటు అందరూ సావటం ఎందుకని చెప్పేసి నేను ఒక్కడే చచ్చిపోతే పోయింది కదా అని ఎత్తి నీళ్ళ వేసేయమన్నాడు. వేసేసారు. ఇప్పుడు నీళ్ళ వేస్తే యోనా ఏమైపోతాడు? అమ్మా సముద్రంలో పడేస్తే చచ్చిపోతాడు. కానీ యోనా ఎవరికి కావాలి? మళ్ళా చేపను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఏం చేశాడు? దేవుడు చేపను పంపించాడు. చేప వచ్చి ఏం చేసింది? ఆయన్ని మృంగేసింది. మనందరికీ తెలిసినటువంటి కథ. ఈ రోజున నువ్వు కావాలంటే దేవుడు ఏం పంపిస్తాడు నీ దగ్గరికి? శ్రమలనే చేపను పంపిస్తాడు, శ్రమలనే తుఫాన్ని పంపిస్తాడు, శ్రమలనే ఓడలను పంపిస్తాడు. హల్లెలూయా. శ్రమలనే ఆకలిని పంపిస్తాడు, శ్రమలనే అప్పుల్ని పంపిస్తాడు. ఎందుకని? ఆ శ్రమల్లో నువ్వు దేవుని వైపు చూస్తావేమోనడానికి నమ్మిక. హల్లెలూయా. ఇక్కడ నినివే ప్రజల్ని కాపాడు, వెళ్ళి వాళ్ళని హెచ్చరించరా బాబు అని చెప్తే ఆయన ప్రార్థన చేయలే. యోనా గారు పారిపోయే ముందు, అయ్యా నా వల్ల కాదు, నేను పారిపోతానని ప్రార్థన చేయలే. ఓడ బద్దలైపోతున్నప్పుడు లేచి ప్రార్థన చేయన్నప్పుడు కూడా యోనా చేయలే. ఎప్పుడు చేస్తున్నాడో తెలుసా? చేప మింగేసింది చూసావా? చేప కడుపులో 3 దినములు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 దినాలు ఏం చేస్తున్నాడు? అదే ముందు చేస్తుంటే గతి వచ్చేది కాదుగా. 3 దినాలు ఏం చేస్తున్నాడు? మీకు ఒక పాయింట్గా చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. మొదటిగా దేవునికి నినివే ప్రజలు కావాలి. తర్వాత యోనా దేవునికి కావాల్సి వచ్చింది. తుఫాను కనుక లేకపోతే అటు నినివే ప్రజలు నాశనం అయిపోతారు, ఇటు దేవుని మాట విన్నందుకు యోనా కూడా నాశనం అయిపోతాడు. దేవునికి ఎవరు కావాలి? నినివే ప్రజలు కావాలి, యోనా కావాలి. ఇద్దరు నశించిపోకూడదు కాబట్టి దేవుడు తుఫానును పంపించి యోనాని అడ్డుకున్నాడు. యోనా చనిపోదాం అనుకుంటే చేపను పంపించి దేవుడు ఆయన్ని కాపాడుకున్నాడు. ఇంకా చూస్తే యోనా కోసము దేవుని మాట చేప వినింది. ఎవరు? చేప, మత్యము, పెద్ద చేప, తిమింగలం అనుకుందాం కాసేపు. తిమింగలం మింగేసిందంట ఎవరిని? యోనాని. 3 దినాలు చేప మత్యం ఏమి తినలా, ఉపవాసం ఉంది. దేనికోసం తెలుసా? ఏమైనా తింటే ఆ తినిన దాంతో పాటు యోనా కూడా ఏమైపోతాడు? అరిగిపోతాడు. దేవుడు ఏం చెప్పాడు? ఓ మత్స్యమా, వెళ్ళి నా యొక్క కుమారుణ్ణి మింగు. ఈ 3 దినములు
ఉపవాసం ఉండు, నువ్వేం తినబాకంటే అంత పెద్ద మత్యము దేవుని మాటకు లోబడి యోనాని మింగిన తర్వాత కనీసం గుక్కెటి నీళ్లు కూడా అది తాగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 దినములు చాప మత్స్య కడుపులో ఎలా ఉంటుంది? కడుపులో ఎలా ఉంటుంది చెప్పమంటావా? నీ నోట్లో 2 నిమిషాలు ఇలాగ ఇలా నోట్లో వెళ్ళిపెట్టు, వాసన చూడు. నీ నోరేగా, నీయేలేగా, తింటావుగా, ఏ నోట్లో పెట్టుకుని లాను వాసన, దుర్గంధం. మరి నీ ఒక్క సెకండ్ నువ్వు ఏలు పెట్టి స్మెల్ చూస్తే అంత భయంకరంగా ఉంటే, ఏకంగా కడుపులో చాప నోట్లో కడుపులో 3 దినాలు యోన ఎలాగున్నాడండి ఆ దుర్వాసనలో. హల్లెలూయా. ఉండటమే కష్టం అనుకుంటే 3 దినాలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఊపిరి అందట్లా. అయినా కానీ చాప ఏం చేసింది తెలుసా? తనకి ఏ ఇబ్బంది కలగకుండా, కదలకుండా మెదలకుండా ఒక చోటే. ఎందుకని కదిలితే యోన ఏమవుతాడు? లోన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చాప కదిలితే యోన ఏమవుద్ది? ప్రార్థన చేయగలుగుతాడా? మీరు గమనించండి. చాప ఇలా వెళ్తుంది అనుకో, యోన మోకాలేసి ప్రార్థన చేయగలుగుతాడా? అంటే అర్థమేంటి తెలుసా? చాప కూడా స్తంభించిపోయింది ఒక చోట. కడుపులో ఉన్న యోనాని కాపాడమని దేవుడు చెప్పాడు. నేను కదిలితే యోనా ప్రార్థనకు భంగం కలుగుతుంది. ఇప్పుడు చేస్తున్నాడు ప్రార్థన, అదేదో ముందు చేయలేదు, ఓడలో చేయలేదు, ఏంటి పారిపోయే ముందు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నాడు. తన ప్రార్థనకు ఆటంకం కలగకూడదని ఆ చాప కూడా స్థిరంగా ఉండిపోయింది. 3 దినముల తర్వాత దేవుడు ఆజ్ఞాపించాడు, బయటికి కక్కేయమ్మా అని అనగానే యోనా గారిని ఏం చేసింది? కక్కేసి వెనక్కి వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన యోనాతో రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు రెండవసారి యోనాకు ప్రత్యక్షమైంది. రెండోసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే తుఫాన్ లేకపోతే ఇద్దరు నశించిపోతారని దేవుడు మత్స్యాన్ని పంపిస్తే, చాప 3 దినాలు ఉపవాసం ఉంటే, తర్వాత పశ్చాత్తాపముతో యోన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3 దినాలు ప్రార్థన చేశాడు. అయితే దేవుని చిత్తం ఏంటంటే, యోనా వెళ్ళి మరలా నినివే పట్టణంలో ఆ చాప డైరెక్ట్గా వెళ్ళిపోయి నినివే పట్టణం ఒడ్డును కక్కేసింది. ఎవరిని? యోనాని. ఇప్పుడు యోనాకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేస్తున్నాడంటే 3వ అధ్యాయం 2-3 వచ్చిన చదువమ్మా. నీవు లేచి నినివే మహాపురణమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం మీద మొత్తం తెలియపరిచాయి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా వెళ్ళమంటే వెళ్ళలేదు, కానీ రెండవసారి అనుభవించాడే ఈ శ్రమ, అనుభవించాడే ఈ నరకం. చాప కడుపులో 3 దినములు ఉపవాసం ఉండి ఆ గలీజులో ప్రార్థన చేశాడే. అనుకున్నాడు, ఇలాగ ఉండటం కంటే ఆ నినివే ప్రజలకు దేవుడు చెప్పిన మాటలు చెప్పడమే మంచిది అనుకున్నాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపము దేవుడు చూసి నినివే పట్టణ ప్రజలకు వెళ్ళమని రెండోసారి ఆజ్ఞాపించినప్పుడు ధైర్యం తెచ్చుకొని నినివేకి ఆయన వెళ్ళి ప్రకటిస్తున్నాడు, ఏమైనా చేయండి నన్ను, ఇదిగో మీ పాపములు దేవుని దృష్టికి దోషములు అయిపోయినాయి. బాగా కోపం వస్తుంది దేవునికి. మీరు అతి త్వరలో ఏమైపోతారు? 40 దినాల్లో మీరందరూ కూడా నశించిపోతారు. దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పేశాడు. ఇక చూసుకోండి కబడ్దాడని చెప్పేసి ఈయన ఆ పట్టణం అంతా తిరిగితే 3 రోజులు పట్టిద్దంట. ఈయన చేశాడు, ఒక రోజంతా నడిచాడు, ఒక రోజంతా తిరిగేసి అందరికి గద్దించేసి వారందరికీ కూడా ఆ యొక్క హెచ్చరిక చేసేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరి విన్న నినివే ప్రజలు ఏం చేశారు? చదువమ్మా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి అదిగో ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోని పట్టా కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు కూడా తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటగా దేవునికి కావాల్సిన ప్రజలు ఎవరు? నినివే ప్రజలు. ఎవరిని పంపించాడు? యోనాని. యోనా పారిపోతున్న ఇప్పుడు ఎవరు కావాలి దేవునికి? యోనా కావాలి. సో యోనాని దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాపని 3 రోజులు ఉపవాసం ఉంచి యోనా కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు యోనాని ఏం చేశాడు?
కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద సేమ్ రిపీట్ అవుతుంది ఇక్కడ నినివే ప్రజలకు కూడా. నినివే ప్రజలకు కూడా యోనా వెళ్ళి హెచ్చరించారు. ఒక రోజంతా ప్రయాణం చేసి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని ఒక రోజు ఉపవాస దినము కేటాయించి, ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? అన్నం తినకుండా మన పనులు మనం చేసుకోవటమా? నేను ఉపవాసం ఉన్న 10 మంది చెప్పుకోవటమా? లేదు. ఉపవాసం అంటే దేవునితో కలిసి ఉండటం. అలా దేవునితో ఉన్నప్పుడు ఆకలి తప్పులు కూడా వాళ్ళకి తెలియకుండా ఉండటమే ఉపవాసము. వాళ్ళందరూ అనుకున్నారు ఈ దినమంతా మన దేవునితో ఉండాలి, ఈ దినమంతా దేవుణ్ణి స్తుతించాలి అని వేడుకోవాలి. ఇదిగో మన మీద ఉగ్రత రాబోతుందంట, మన పాపములు దేవుడు చూస్తున్నాడంట, మన దోషము ఆయన దృష్టికి మహాఘోరంగా అయిపోయిందంట, ఇదిగో తన సేవకుని పంపించాడు, ఇప్పటికైనా మనం ఏం చేయాలా? మారాలనుకొని ఒక దినమంతా కేటాయించుకొని అందరూ కూడా ఉపవాస దినం కేటాయించుకొని, పశువులకు కాదు కదా, ఎవ్వరు కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి అందరూ మొరపెడుతుంటే ఈ వార్త కూడా ఎవరికి వినిందట? ఆ రాజు, నినివే పట్టణపు రాజుకు విని ఆయన కూడా రాజ వస్త్రములు తీసివేసి బంగారం, కిరీటము, కడియారం మొత్తం తీసేసి ఆయన కూడా గోనెపట్ట తగ్గించుకొని బూడిదలో కూర్చొని అయ్యా క్షమించు, హల్లెలూయా, అయ్యా నన్ను క్షమించు అని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడుతన నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదును అనుకొనిన మాట ఇచ్చిన కీడు చేయకుండా మానేను. ప్రైజ్ ది లార్డ్. నినివే ప్రజలు ఎలాగైతే ఒక దినము కేటాయించుకుని రాజుతో సహా పశువులతో సహా ఎలాగైతే ఆ పట్టణం అంతా కూడా ఉపవాస దినము కేటాయించుకొని తగ్గించుకొని మొరపెట్టిందో, వారు చేస్తున్న ఆ క్రియ అనగా వారు ఎంత రోధిస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత మొత్తుకుంటున్నారు, ఎంత కూడా దేవుడు చూసి దేవుడు పశ్చాత్తాపం ఆయన పొందుకున్నాడు. అయ్యయ్యో, నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు, నా బిడ్డలు ఎంత కనికరం అడుగుతున్నారు. ఈ నినివే ప్రజలు నేను కోరుకున్న దానికంటే గొప్పగా నన్ను ఎంత స్తుతిస్తున్నారు, ఎంత బతిమలాడుకుంటున్నారని చెప్పి ఆయన కూడా పశ్చాత్తాపం పొందుకొని ఏదైతే చేస్తానని యోనా ద్వారా పలికించాడో అది చేయకుండా మానాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి అంటే నిన్ను భయపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నువ్వు కావాలి అంటే నీకు అన్నం లేకుండా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి అంటే శ్రమ తర్వాత శ్రమ నీకు తోడుగా పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నువ్వు కావాలి అంటే నిన్ను ఎంతటి వాడినైనా అధపాతాళానికి నిన్ను ఆయనే తగ్గించి నీ పశ్చాత్తాపం కొరకు ఎదురు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన టైటిల్ ఏంటి? దేవునికి నువ్వు కావాలంటే ఆయన ఏమైనా. ఇప్పుడు యోనాకి అంతా మంచి చేశాడా? బంగారం ఇచ్చి ఇల్లు యోనా అన్నాడా? ఛార్జీకి కూడా డబ్బులు ఇవ్వలేదు యోనాకి. అర్థమైందా? ఇచ్చాడా? రాయబోసారు అక్కడ. ఛార్జీకి కూడా డబ్బులు, ఒక బన్ను కూడా ఇచ్చి పంపిలా, ఎలా అన్నాడు అంతే. తర్వాత చేప కడుపులో ఏమైనా ఫుడ్ పంపించాడా? ఏలియాకి కాకులతో పంపించినట్టు ఏమైనా పంపించాడా? చేప ద్వారా పంపిలా. దేవునికి యోనా కావాలి కాబట్టి తుఫాన్ని పంపించాడు, చేపనికి పంపించాడు, 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడే అవకాశం ఇచ్చాడు. తర్వాత క్షేమముగా ఆయన్ని బయటికి అది కక్కేసింది. అలాగే నినివే పట్టణ ప్రజలు కూడా మారుతారేమో అని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అందరూ కూడా మారు మనసు పొందారు, పశ్చాత్తాపడున్నారు. దేవుడు ఏం చేశాడు? వారందరినీ కూడా రక్షించాడు. హల్లెలూయా. అయితే ఇది ఎవరికి నచ్చలేదు? యోనాకి నచ్చలా. యోనా ఏం చేస్తున్నాడో తెలుసా? అమ్మయ్యా వీళ్ళు ఎలా నాశనం అయిపోతారో చూద్దాం, ఇదిగో దేవుడు నన్ను పంపించాడుగా, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఇదిగో మీరు నాశనం అయిపోతారా రే అని చెప్పాడు. ఆ నాశనం ఎలా ఉంటుందని చూస్తున్నాడు, కానీ ఏ నాశనము జరగట్లేదు నినివే పట్టణ ప్రజలకు. ఎవరికి కోపం వచ్చేసింది? ఈయనకి యోనా కోపం వచ్చి, ఇదిగో నన్ను ఎందుకు పంపించారు ఎక్కడ, నువ్వు వాళ్ళని హెచ్చరించమన్నావు కదా, వాళ్ళని గద్దెని వాళ్ళని నాశనం చేస్తానన్నావు కదా, నువ్వు అన్నావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. నాకు తెలుసు నువ్వు దయగలవాడువని, నాకు తెలుసు నువ్వు శాంతికరమైన వాడువని, నువ్వు ఎట్లాంటిది ఏదో చేస్తావనే నేను పారిపోయా తర్శీసుకని చెప్తున్నా. చదవండి, బాగుంటుంది అక్కడ. యోనా 4వ అధ్యాయంలో, యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అయ్యా నేను నా దేశంలో ఉన్నప్పుడే నేను అనుకున్నా ఇలాంటిది నువ్వు చేస్తావు నాకు బాగా తెలుసాయా అని అనుకుంటా.
అందువలననే నేను నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఎంత కవర్ చేసుకుంటాడు తెలుసా? నాకు తెలుసయ్యా నువ్వు జాలి గలవాడువని, నాకు తెలుసయ్యా నువ్వు మంచోడువని, నువ్వు ఎట్టో వీళ్ళందరినీ కాపాడుతావు నాకు ముందు తెలిసే, అందుకే పారిపోయా అని చెప్తున్నాడు దేవుడి మీద కోపంతో. యోనాకి ఏం కావాలంటే నినివే పట్టణ ప్రజలు నాశనం అయిపోవాలి. ఇదిగో నేను ఒక సేవకుడిగా వచ్చా, నేను ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు సేవకులు. ఎలా వచ్చారు తెలుసా? తొత్తే పడిపోవాలి ఏమా, టచ్ అనగానే పడిపోవాలి, పడకపోతే వాళ్ళ కోపం నెట్టేస్తారు కూడా, అవసరం తలకాయ మీద చేయబెట్టి. అవునా? యోనా కూడా అలాగే అనుకున్నాడు. ఇదిగో నేను మొత్తుతున్నా, ఇదిగో దేవుడు చెప్పాడు మీరందరూ నాశనం అయిపోతారు అనగా ఎవరు నాశనం అవ్వట్లా. కోపం వచ్చేసింది. ఏయ్ నేను చెప్తే నువ్వేగా పంపించావు, వాళ్ళు నాశనం చేస్తానన్నావు కదా, అందుకే వచ్చా, నువ్వు ఇట్టండడం తెలిసి నేను ముందు పారిపోదాం అనుకున్నా, మళ్ళీ తీసుకొచ్చి అలా చెప్పించావు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ చక్కగా పశ్చాత్తాపం పొందుకొని వాళ్ళందరూ రక్షించబడుతుంటే నాకు కోపం వస్తూ ఉంది. హల్లెలూయా అని కోపగించుకొని రెండోసారి మరలా కొండెక్కి ఎలా నాశనం అయిపోతారో చూద్దాం అనుకొని ఒక చిన్న పందిరి వేసుకొనంట దాంట్లో కూర్చున్నాడు. ఆ పందిరి కూడా ఎలా ఉందంట, కొంచెం ఇబ్బందికరంగా, ఇంకా ఏం దొరక్క ఏదో నార్మల్గా వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న సొరపాదుని, సొరచేప కాదమ్మా, సొరపాదుని అనగా సొర చెట్టుని, సొర తెగ తెలుసు కదా, ఆ సొరపాదుని దేవుడు ఏం చేస్తే మొలకెత్తిచ్చి అప్పటికప్పుడు అది ఏమైపోయింది, పెద్ద చెట్టుగా అయిపోయి ఆ యోనా తల మీద నీడ వచ్చేలాగా ఆ సొరపాదు పెద్దదైపోయిందంట. దేవుడు చేశాడు. అప్పుడు యోనాకు అబ్బా ఎంత చక్కని సొరపాదు, నా తలకి ఎండ రాకుండా కాపాడుతుంది అనుకొని సంతోషించి శుభ్రంగా నిద్రపోయాడు. దేవుడు మరలా ఒక పురుగుని పంపించి ఆ సొరపాదు పొద్దునకల్లా నాశనం అయిపోయింది. ఇప్పుడు మరలా కోపగించుకుంటున్నాడు. ఎవరు? సొరపాదుని బట్టి చిచి నిన్నంతా సొరపాదుని బట్టి నీడొచ్చింది, ఇప్పుడేమో నాకు భయంకరంగా ఎండ తగిలిందంట. ఎవరికి? యోనాకి. సొమ్మసిల్లి పడిపోయి నేను బతకడం కంటే చచ్చిపోతేనే బెటరు, ఇదిగో సొరపాది నిన్నుంది ఈ రోజు లేదు అని సొరపాది మీద కోపంతో కూడా చచ్చిపోతాం అనుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పగా వివరించాడో తెలుసా? 10వ వాక్యం చదవమ్మా. అందుకు యెహోవా నీవు పడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చిన. యోనా ఏంటి యోనా అంత కోపగించుకుంటున్నావు? ఒక రాత్రిలో మొలిసి ఒక రాత్రిలో పెద్దదైపోయి మరొక రాత్రిలో వాడిపోయినటువంటి ఈ సొరపాది మీదే నీకు అంత కోపం వస్తే, అది నువ్వు విత్తలేదు, అది నువ్వు పెంచలేదు, అది నువ్వేమీ చేయలేదు, అయినా కానీ నీకు సంబంధం లేని ఒక చెట్టు విషయంలో నీకు అంత బాధ కలిగితే 120,000 చదవము ఒకసారి. అది 120,000 కంటే ఎక్కువై 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్న జనములు, కుడి ఎడములు అంటే అనగా మంచి చెడులు తెలియని జనాలు, పశువులు, ఇలాంటి వాళ్ళ గురించి నేను చింతపడొద్దా? అరే ఒక సొరపాదు మొలిచి నీకు ఒక పూట నీడిస్తేనే రెండోసారి అది వాడిపోతేనే నీకు అంత బాధ కలిగిందే, మరి ఇన్ని వేల మంది జనులు నశించి బాగున్నారు నశించిపోతారేమో భయంతో నేను హెచ్చరించాను, ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం వాళ్ళని ఎలా నశింప చేయమంటావయ్యా అని చెప్పి యోనాకి బుద్ధి చెప్తున్నాడు. సొరపాదు కంటే జనములు మంచి గొప్పవాళ్ళు కాదా? నా ప్రజలను ఎలా లయపరుచుకుంటాను, నా ప్రజలను ఎలాగ పోగొట్టుకుంటాను? ఒక సొర చెట్టు పోతే నువ్వు అంత బాధపడితే ఇన్ని వేల మంది జనులు నశించిపోతే నాకు విచారం కలగదా, నాకు బాధ కలగదా? అందుకే ఏం చేశా, యోనా నిన్ను పంపించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోనా కావాలి, నినివే పట్టణ ప్రజలు, పశువులు కూడా దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కన్క్లూడింగ్ ఇస్తా. యోనా దేవునికి కావాలి, నినివే పట్టణ ప్రజలు కూడా. ఈ ఇద్దరు అనగా ఈ 20,000 కంటే మంచి చెడులు, కుడి ఎడమలు అనగా తెలివి లేని
ప్రజలతో పాటు అన్ని కలిగి ఉన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి యోనా కూడా దేవునికి కావాలి. కాబట్టి యోనాకేమో కొన్ని శ్రమలు పంపించాడు, తుఫాను పంపించాడు, చేపను పంపించాడు, ఉపవాసం ఉంచాడు, కుల్లో ఉంచాడు, ఇంత నరకం చూపించి బయటికి పంపించి కాపాడుకున్నాడు, పశ్చాత్తాపం పొందుకున్నాడు. అలాగే నినివే ప్రజలు కూడా పాపం చేశారు, దోషం చేశారు, తెలుసో తెలియక అపరాధాలు చేశారు. వాళ్ళకి కూడా దేవుడు ఒక హెచ్చరిక, భయభ్రాంతులుగా రేపటి కల్లా 40 రోజులు మీరు నశించిపోతారని భయం కలంగానే వాళ్ళందరూ కూడా గడగడగడ ఉనుక్కుంటా పశ్చాత్తాపం పొందుకుంటే దేవుడు ఇద్దరిని కూడా సమకూర్చి మనతో చెప్తున్నాడు ఈ రోజున, నిన్ను కూడా నేను ఏం చేస్తా, నువ్వు నాకు కావాలి కాబట్టి నిన్ను కూడా అనేక శ్రమల మధ్య తిప్పుతాడు, నన్ను కూడా అనేక అవమానాల మధ్య తిప్పుతాడు. అనారోగ్యం వస్తుంది, యేసుప్రభువుని నమ్ముకున్నా, ప్రార్థన చేసా, ఎందుకు వచ్చింది జ్వరం? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్న కంకిపాడు దగ్గర ఒక సిస్టర్ గారు పాపం గుడికి వెళ్ళి వస్తుంది. గుడికి ఒక స్టెప్పర్ గుద్దేసి తల మీద నుంచి చెక్కిళ్ళిపోయింది, చచ్చిపోయింది ఆవిడ, స్పాట్ డెడ్. ఆవిడ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆలయానికి వెళ్ళి వస్తుంది. మరి ఎందుకు చనిపోయింది? దేవుడు ఏం చేస్తున్నాడని చాలామంది క్వశ్చన్ చేస్తారు, అవునా? ఇప్పుడు మనము కూడా క్వశ్చన్ చేయొచ్చు. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి అనుకుంటే నిన్ను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంచాలో, ఎన్ని సంవత్సరాలు నిన్ను ఇక్కడ తీసుకెళ్ళిపోవాలి ఆయనకి బాగా తెలుసు. ఇందాలు వస్తుంటే వాంబే కాలనీ మీదకి వస్తుంటే 2024లో పుట్టిన ఒక పాప నిన్న చనిపోయినట్టుంది. ఆ పిల్ల ఫోటో చాలా బాధ అనిపించింది నాకు. 2 సంవత్సరాల పిల్ల, 2024లో పుట్టి 26లో చనిపోయిన పాప ఊరేగించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు ఆ పిల్ల చనిపోతే. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నా మనం ఇంకా పాడెక్కలేదే, మనం ఇంకా మన మీద పూలు చల్లలేదే, మన ఎదురుగా డప్పులు కొట్టలేదే, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఎందుకు అంటే దేవునికి నువ్వు నేను ఇంకా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక మన మీద సుఖించి సంతోషించి, ఒకడు అంటాడు నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు. దేవుడు అంటే వెర్రిరోడా ఈ రాత్రి కానీ ప్రాణం తీసేస్తే ఏం చేస్తా ఉంటాడు. హల్లెలూయా. మనం గర్వపడాల్సింది మనకున్న వాటిని బట్టి కాదు, దేవుని బట్టి. హల్లెలూయా. అయ్యా ఈ ప్రభువు నేను ఎందుకు ఇచ్చావు, నాకు ఆ పాపకి ఇవ్వలేదే, ఆ సిస్టర్ గారికి ఇవ్వలేదే, నాకు ఎందుకు ఇచ్చావు ఈరోజు అంటే దేవుడు అంటాడు నువ్వు ఇంకా నాకు కావాలి. హల్లెలూయా. ఎందుకు కావాలి నువ్వు నేనంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి కావాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా చెప్పాలి. ఒక వ్యక్తి అనుకున్నాడట, మన ఈ మధ్యలో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది. మాజీ ఎస్ఐ అనగా రిటైర్మెంట్ అయిపోయిన ఎస్ఐ గారు, పెద్ద ఆయన, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించాడు, సొంత ఇల్లు, కుటుంబాన్ని సెటిల్ చేశాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి గారి సినిమా రేపు రిలీజ్ అవుతా ఉంది. ఏం చేశాడు అనుకున్నారు? కొన్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, ఎక్కువ డబ్బులు మామూలు టికెట్ కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నాడట చిరంజీవి గారి సినిమా చూద్దామని. హల్లెలూయా. సంతోషంగా అనుకున్నాడు. ఈరోజు నేను చిరంజీవి గారి సినిమా చూసి ఇంటికి వచ్చి అందరూ కథ చెప్దాం అనుకున్నాడు. సినిమా హాల్కి వెళ్ళాడు. సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు థియేటర్లోనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నువ్వు కావాలి, ఎంతకాలం అనేది తెలియదు కానీ ఇంకా కావాలి, ఇది మొదలుకొని ఇంకా కావాలి. యోనా నువ్వు పారిపోయావు, ఇంకో నిలబెట్టుకోలేడు ఆయన. కానీ యోనా దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే పట్టణం కాకపోతే తర్షీషు పట్టణం దేవునికి, కానీ అక్కడ కావాల్సింది నినివే పట్టణ ప్రజలే దేవునికి కావాలి. హల్లెలూయా. అందుకే యోనానికి శ్రమలు పంపించాడు, నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక పంపించి భయభ్రాంతులకు గురి చేసి 40 దినాల్లో మీరు నశించిపోతారా అని చెప్పి భయపట్టంగానే వారందరూ కూడా గడగడగడ వణుక్కుంటా, పశువులు కూడా ఏమీ తినకుండా ఎలాగైతే పశ్చాత్తాపం పొందుకున్నారో టుడే దేవుడు చెప్తున్నాడు నువ్వు కూడా నాకు కావాలి. హల్లెలూయా. నీవు కూడా నా పని చేయాలి, యోనా వంటి వాడిగా ఉండాలి. నినివే పట్టణ ప్రజలు ఎలాగైతే దేవుని విశ్వసించారో అంత విశ్వాసం నీకు ఉండాలి. యోనా వంటి ధైర్యం నీకు ఉండాలి. యోనా వంటి ఏమంటారంటే ఆ పిరికితనములో కూడా దేవునికి ఎక్కడ స్తుతించాడు, ఒక భయంకర స్థానంలో స్తుతించినట్టుగా నువ్వు కూడా పశ్చాత్తాపం పొందుకోవాలి. అప్పుడు తిరిగి లేచిన తర్వాత యోనా ధైర్యంగా వెళ్ళాడు. ఫస్ట్ భయపడ్డాడు, రెండోసారి మాత్రం నేను అనుభవించిన శ్రమల కంటే ఇది పెద్ద గొప్పది కాదని అనుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శ్రమల్లో ఉంటున్న వారిలారా దేవుడు చెప్పేది నువ్వు నాకు కావాలంటే అవసరం నవ్వుటోని చేసైనా వాడుకుంటాడు. ఏం చేస్తే మాడకూడదు.
నువ్వు దేవునికి కావాలంటే నీ కాలు చెయ్యి ఇరగొట్టైనా ఆయన వాడుకుంటాడు. నువ్వు దేవునికి అవసరం లేదనుకో, నువ్వు ఎంత అందగాడివైనా వెళ్ళిపోతావు, చిన్న గీటు పడకుండా వెళ్ళిపోతావు. అదే దేవునికి నువ్వు కావాలనుకో, నిన్ను ఒక అవిటోడిని చేసైనా నీకు బుద్ధి చెప్పిన ఒక దెబ్బ కొట్టాడు తెలుసా మీకు అక్కడ యోనాని? మామూలు కొట్ల, ఆ దెబ్బ మనకు తగిలి చచ్చిపోతాం. 3 సార్లు చచ్చిపోతాం అనుకున్నాడు యోనా. 3 సార్లు దేవుని మరణం కోరుకున్నాడు. ఒకటి ఓళ్ళ నుంచి పడివేమన్నాడు. రెండవసారి ఆ ప్రజలందరూ బాగా ఉండేసరికి ఇంకా నా మాట ఫెయిల్యూర్ అయిపోయింది, నేను బతుకుడిగా చచ్చిపోవడం మేలు అనుకున్నాడు రెండవసారి. 3వసారి కూడా సొరపాదు అలా అయిపోగానే ఎండ దెబ్బ తగలంగానే ఏమైపోయాడు? చచ్చిపోతే బాగుండు ఎండ దెబ్బలు తగల కంటే. దెబ్బ పడితే కానీ మనకేం కలగదు? జ్ఞానం కలగదు. అందుకే మన జీవితాల్లో మనము కావాలి కాబట్టే దేవుడు మనకు శ్రమలు కలగజేస్తాడు. హల్లెలూయా. శ్రమల్లో నిన్ను ఎంత ఇది చేస్తే నువ్వంతా ఇదవుతావు. ఇనుము తెలుసా? ఇనుము, ఆ ఇనుముని ఇలా వంచాలంటే ఏం చేస్తారు? బాగా కాలుస్తారు. బాగా కాల్చి ఇంత పెద్ద సుత్తి తీసుకొని కొడతారు. తెలుసా? మీరు చూసారు ఎప్పుడన్నా? కొలిమిలో ఎర్రగా కాల్చకపోతే వంగిద్దా ఇనుము? లేదు. ఎర్రగా కాల్చిన తర్వాత ఇంత పెద్ద మలాట తీసుకొని బలవంతుడు ఒక టప్పా 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 కొడతా ఉంటే ఆ ఇనుము సాగి మెల్ట్ చేస్తారు, వంచుతారు, కొడతారు, వంచుతారు, కాలుస్తారు, కొడతారు, ఉంచుతారు. చివరాఖరికి అందమైన గేట్ ఒకటి రెడీ అయింది. దేవునికి స్తోత్రం కలుగును. అందమైన గేట్ రెడీ, దానికి పెయింట్లు వేస్తారు రంగురంగులుగా. అందరూ అబ్బా ఎంత బాగుంది గేటు, ఎంత పెట్టి చేపించావు. అప్పటిదాకా కాల్చక ముందు ఇనుముకు ఏం లేదు, విలువ లేదు. కానీ కాలిన తరువాత, సమ్మెట పోట్లు తగిలిన తరువాత ఆ ఇనుము ఒక గేటుగానో, ఒక ద్వారముగానో, లేకపోతే ఒక ఈటెగానో, ఒక బాణముగానో, ఒక కత్తిగానో తయారైనప్పుడు దానికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? కాల్చబడి కొట్టించుకొని వంచిన తర్వాత ఆ ఇనుముకి ఎలాగైతే విలువ వస్తుందో, ఈరోజున మనకు కూడా శ్రమలనే కొలిమిలో కాల్చబడాలి. ఎందుకు? నువ్వు కావాలి కాబట్టి, నేను కావాలి కాబట్టి శ్రమలనే కొలిమిలో కాల్చబడాలి. అవమానాన్ని సమ్మెట పోట్లు పడతా ఉండాలి. అవమానాలు, నిందలు, చిత్రహింసల్లో మనం ఏం చేయబడాలి? కొట్టబడాలా. వాటిలో నువ్వు ఆత్మీయంగా వంచబడినప్పుడు దేవుడు నిన్ను, ఒక పాట ఉంటుంది యేసన్న గారు పాడిన పాట, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. శోధించబడిన తర్వాత సువర్ణం మార్చబడతామంట. ఈ రోజున శోధించబడుతున్న యోనా గారిని దేవుడు ఏం చేశాడు? సువర్ణముగా. అనగా ఈ రోజున యోనా గారి ప్రేరణ ఎక్కడుంది? జీవ గ్రంథములో ఉంది. ఆయన గురించి మనం ఈ రోజుకి కూడా చదువుకుంటున్నామే. యోనా గారి యొక్క అన్ని దేవుడు తెలియపరిచాడు. ఈ రోజున మన పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలంటే పలానా సంతోష్, పలానా గోపాలకృష్ణ, పలానా నిఖితక్క, ఇలా మనందరి పేర్లు కూడా ఇంత శ్రమలో నలిగారు, ఇన్ని అవమానాల్లో కొట్టబడ్డారు, ఇన్ని ఆ నిందలో వంచబడ్డారు. ఆత్మీయంగా వంచబడి రోజున నా కుమార్తె సువర్ణంగా, ఒక దైవ సావుకురాలిగా, ఒక పరిచారకురాలిగా, ఒక స్వార్థ గాయకురాలిగా వీళ్ళందరూ ఉన్నారని దేవుడు ఏం చేయాలి? మన గురించి చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున మరియమ్మ గారి జీవితంలో కూడా నాకు తెలిసి ఎన్నో అవమానాలు, కాలింది, బాగా ఎర్ర కాలిపోయింది, చెప్పుకోలేని సమ్మెట పోట్లు కొడతా ఉంటే తట్టుకోలేకపోయింది, అవమానం ఎదురవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో మొరపెట్టుకుంది. దేవుడు ఎన్ని ఎందుకు చేస్తున్నాడంటే నువ్వు ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో వంచబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వంచబడాలి ప్రభువా? నాకేమంటే రేపటి రోజున నువ్వు సిద్ధమవుతావు చూసావా, అప్పుడు నిన్ను అవమానించినటువంటి వారే నీ సువర్ణమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుని స్తుతించాలి కాబట్టి. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా, మరియమ్మ గారి జీవితంలో కాదు, నా జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎందుకో వెలిగిపోతున్నాం అంటే దేవునికి ఎవరు కావాలి? మనం కావాలి. మనము కావాలి కాబట్టే శ్రమలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి. మనము కావాలి కాబట్టే శోధనలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి. మనము కావాలి, దేవునికి ఇంకా కావాలి. హల్లెలూయా. అందుకే అన్నప్పుడు నువ్వు ఏమన్నా ప్రభువా ఎందుకు నేను కావాలి అంటే, భక్తుడు పాడాడే, నేను వెళ్ళే మార్గం ఆయనకి ఎలా తెలుసో నీ జీవితం కూడా ఆయనకి
నువ్వు రేపు చూడలేకపోవచ్చు, కానీ ఆయనకి ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా అవుతాను, నేను ఎలా అవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మీరు బాగా చదువుతారు కదా. ఎందుకు చదువుతారు? పలానా సమయంలో ఏముంటాయి మీ కొరకు అమ్మా? మధ్య మధ్యలో ఏముంటాయి? మధ్య మధ్యలో ఎగ్జామ్స్ తప్పినా పెద్దగా ఏమీ అనరు. కానీ ఈ సంవత్సరం అంతా మనం ఎలగబెట్టినంతా కూడా చివరిలో వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నువ్వు జూన్లో స్టార్ట్ అయిన నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి, అవి పెద్ద పట్టించుకోరు, వార్నింగ్ ఇస్తారు, దెబ్బ కూడా వదిలేస్తారు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎట్ట చదివావో, ఎన్నిసార్లు నిద్రపోయావో, ఏం రాసుకున్నావు, ఏం చేసావు, ఇవన్నీ కూడా ఎప్పుడు చివరిలో జరిగే ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా, అందులో నీ ఫలితం ఏమైపోద్ది? నీళ్ళిపోతాయి నాన్న కాకపక్కదాన్ని. నీ ఫలితము చివరిలో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఈ ప్రయాణంలో, ఈ సంవత్సర కాలము, ఈ ప్రయాణంలో, ఈ జీవితకాలం అంతా మన ప్రయాణం ఎన్నో సమ్మెట పోట్లు తగులుతాయి, శ్రమలు, బాధలు తగులుతాయి. ఇవన్నీ దేని కొరకు అంటే ఆ చివరి దినాల్లో యేసు ప్రభువు వారు మన కొరకు ఫలితం రిలీజ్ చేయాలి. అందులో మొదటి పేజీలో మనం ఉండాలి. హల్లెలూయా. ద ఫస్ట్ మార్క్ మనకు ఉండాలి. విజయాన్ని పొందుకోవాలి. అందరి ముందు కూడా ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చిన ఈ 36 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇదిగో నా ఆత్మీయ జీవితంలో నేను గెలుచుకున్నా. ఏంటిది? జీవ కిరీటం నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి, కొద్ది మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా దేవునికి కావాలి, అందుకే ఎలా మలిచాడో మీ అందరూ తెలియపరిచాను. నినివే పట్టణ ప్రజలు దేవునికి కావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడో మీకు తెలియపరిచాను. చివరాఖరిగా నువ్వు నేను దేవునికి కావాలి కాబట్టి ఎలా చేయబోతున్నాడో కూడా నాకు తెలియదు, కానీ ఏది చేసినా ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి జరిగేదాన్ని బట్టి ఎవరు కూడా ఏం చేయకూడదు, కంగారు పడకండి. వీఆర్ ఆల్సో నాట్ ఎ నార్మల్ పర్సన్స్. వీఆర్ ఆల్సో సపరేట్ ద వరల్డ్. లోకము నుంచి, ప్రపంచం నుంచి వేరు చేయబడిన వాళ్ళం మనం. సపరేట్ చేయబడ్డాం. మనము ఎవరికి కావాలి? దేవునికి కావాలి. హల్లెలూయా. ఈ రోజు చూడలేక కోటీశ్వరులు నశించిపోయి మట్టిలో మట్టిగా, లేకపోతే ఆ అగ్నిలో బూడిదగా కాలిపోయారు, కానీ మనము చక్కగా ఈ రోజున నీట్గా దేవుని సన్నిధానం ఉండి యోనా గారి గురించి వినే కృపా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కొద్ది సమయం మీరు వాక్యాన్ని బట్టి మోకరించి, ప్రభువా నేను నీకు కావాలి కదా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? యోనా గారిలాగా నేను పారిపోను ప్రభువా, ఇక మీద నేను పారిపోను తండ్రి, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను ప్రార్థనకి వెళ్తాను ప్రభువా. నీ వాక్యం నన్ను ఏం చేయమంటావు ప్రభువా? సాక్ష్యం చెప్పమంటావా? పాట పాడమంటావా ప్రభువా? లేకపోతే వాయిద్యం నేర్చుకోమంటావా? నా బ్రతుకున్నంత కాలం నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నేను పారిపోను ప్రభువా, యోనా గారిలాగా నన్ను నీ పరిచయలో వాడుకో ప్రభువా అని అందరూ కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని మన గృహాలకు వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు యోనాతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడాడు. నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక పంపించిన దేవుడే మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. నినివే పట్టణ ప్రజలను క్షమించిన దేవుడే నిన్ను క్షమిస్తా ఉన్నాడు. యోనాని రక్షించుకున్న దేవుడే నిన్ను రక్షించుకుంటా ఉన్నాడు. ఎందుకోసం అంటే మనము దేవునికి కావాలి. దేవునికి నువ్వు కావాలంటే ఆయన ఏమైనా చేస్తాడు. మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, మేలు చేస్తాడు, కీడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన కోసం కావాలి కాబట్టి. అనగా ఈ రోజున నువ్వు నేను ఆయనకి నచ్చినటువంటి లిస్టులో ఉన్నాం. ఆయన ఎన్నుకున్న వాళ్ళ లిస్టులో నీ పేరు నా పేరు ఉంది. ఈ రోజున రేపు ఉంటుందా ఉండదా నువ్వే డిసైడ్ చేసుకో. పారిపోతావా? దేవుడు తెచ్చుకుంటాడు. దేవుడి చేత విడిచిపెట్టబడ్డావా? నశించిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేస్తుంది. యవన కాలం ముందు నాతో మాట్లాడావు అయ్యా, ఈ సమయం నాతో మాట్లాడావు, నాతో ఇంకా ఏం పని ఉంది ప్రభు, నన్ను ఏం చేయమంటావు? నేను ఏం చేస్తే ప్రభు నీ చిత్తం నెరవేరుతుంది, నాకు సహాయం చేయి. యోనాకు తోడుగా ఉన్న ప్రభువా నాకు తోడుగా ఉండు. నినివే పట్టణ ప్రజల ప్రార్థన ఆలకించిన ప్రభువా నా ప్రార్థన కూడా ఆలకించు. వారిని రక్షించిన ప్రభువా నన్ను కూడా రక్షించు. నీ కృపలో బలపరచు. ఇదిగోయా మేమంతా నశించిపోతామని యోనా ఎదురు చూశాడు, కానీ నినివే పట్టణ ప్రజలు ఆశీర్వదించబడగానే యోనా తట్టుకోలేకపోయాడయ్యా. ఈరోజు మేము కూడా నాశనం అయిపోవాలి అనేక మంది చూస్తున్నారయ్యా. ఇదిగో మా జీవితం అయిపోయిందని, మా జీవితం పాడైపోయిందని, మేము ఇంకా ఏమైపోతామా అని ఎదురు చూస్తున్న చెడు కళ్ళ ముందే మమ్మల్ని ఆశీర్వాదంతో నింపు ప్రభువా. యోనా కోపగించుకున్నాడు నినివే పట్టణ ప్రజలు నశించిపోకుండా ఉన్నారని.
యోనా చింతాక్రాంతుడిగా ఉన్నాడు, తన మాట నెరవేర్చలేదని. కానీ ఈ రోజున యోనా ముందే నాశనం అయిపోతున్నటువంటి నినివే ప్రజల జీవితాలు నిలబెట్టినా గొప్ప దేవుడా. ఈరోజు మమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నావు, మమ్మల్ని కూడా ప్రభు సరి చేసుకోమని సెలవిస్తూ ఉన్నావు. ఈ రోజున ప్రభు మేము కూడా అనేకమైన కళ్ళ ముందు ఆశీర్వదించబడాలి. మా జీవితం అయిపోయిందని మమ్మల్ని తక్కువగా చూస్తున్నారయ్యా, మా జీవితం ప్రభు పాడైపోయిందని, మేము ఇక పైకి రాలేమని అపవాది ఎలాగైతే చూస్తుందో, అపవాది కళ్ళ ముందే నీ కుమార్తెగా నీ కుమారుడిగా మనం నిలబెట్టండి ప్రభువా. దయచేసి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని కూడా క్షమించు, మా పాపములను క్షమించు, మా దోషములను క్షమించు, మా కుటుంబంలో చేసిన వారి ప్రతి ఒక్కరి పాపమును క్షమించు దేవా. యోనాని నినివే పట్టణం ప్రజలను కాపాడిన దేవా, మమ్మల్ని కూడా కాపాడయ్యా. మా మొరాలకించండి స్వామి, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు నైనా, కృప చూపు దేవా. అయ్యా సహాయం చేయండి నాయనా, మా మొరాలకించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. కాపాడు దేవా, రక్షించయ్యా, కృప చూపు తండ్రి. నీకు స్తోత్రం. మేము కూడా నీకు కావాలి కదా ప్రభు, అందుకేగా బ్రతికిస్తున్నావు. ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందాం, ఆసక్తితో దేవుడిని అడుగుదాం. ఇంకా ఏం పని ఉంది ప్రభు? నా సాక్ష్యం ఒక ఆత్మ రక్షిస్తుందా? నా పాట ప్రభు అనేక మందికి పురుగొల్పుతుందా? అయ్యా నేను చేసే ఆరాధన, నేను చేసే ప్రార్థన అనేక మందికి ప్రభు మేలుకరంగా ఉంటుందా? నన్ను ఏం చేయమంటావు ప్రభు? నేను పారిపోనయ్యా, అయ్యా నేను వెళ్ళిపోను ప్రభువా, నేను ముందుంటాను. నీ సన్నిధానంలో అన్ని మొరపెట్టుకుందాం. ప్రార్థన. మహాగరుడు అతి పరిశుద్ధుడు అని పాదములకు స్తోత్రాలు స్వామి. ఎంత గొప్ప దేవుడునైనా యోనాని ఈరోజు మాకు జ్ఞాపకం చేసి, నినివే పట్టణ ప్రజలను మాకు జ్ఞాపకం చేసి, ఈ రోజున వారిని మీరు కావాలనుకున్నారు, వారిని మీరు రక్షించుకుంటానికి ఏ విధంగా అయితే ప్రభు వారి చుట్టుపక్కల మీరు ఎన్ని ప్రభు అనుభవాలు మీరు తయారు చేసి ఇచ్చారో, ఎన్ని శ్రమలు గుండా వారు నడిపించారు, ఎంత భయభ్రాంతులకు గురి చేశారో, ఎంత నరకయాత్ర పెట్టారో. ఈ రోజున ఆ నరకయాతన, శ్రమలు, బాధలు ప్రభా, తుఫాను, ఆ మత్స్యము నాయనా, ఆ భయంకర పరిస్థితుల్లో యోనా రక్షించబడ్డాడయ్యా. యోనా వీళ్ళు స్వార్థ ప్రకటించగా, గద్దించగా నినివే పట్టణ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ప్రభు రక్షించబడ్డారయ్యా. ఈరోజు నీ వాక్యము ద్వారా మేము కూడా సరి చేసుకుంటున్నాం తండ్రి. క్షమించండి, మా ప్రార్థన కూడా ఆలకించు, మాలో ఉన్న ప్రతి లోపమును కూడా క్షమించు. మేము కూడా నాయన కుడి ఎడములు తెలియని వారము ప్రభువా. అయ్యా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ప్రభువా తలంచుకోలేని ప్రభువా జనాంగంగా ఉన్నాం ప్రభు. క్షమించండి. దయచేసి ఈరోజు నీ వాక్యం మమ్మల్ని బ్రతికించింది, నీ వాక్యం మమ్మల్ని సరిచేసింది కనుక ఈరోజు ప్రభా ఇగో నాయన మరియమ్మ గారి జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు ఎన్నో ఎదురైనాయి. నీ బిడ్డ తట్టుకొని మరలా 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 నీ సన్నిధానానికి వచ్చి మొరపెడుతుండగా తనతో పాటు మమ్మల్ని అందరినీ కూడా క్షమించు. మాకు కూడా మరొక అవకాశం దయచేయి ప్లీజ్. మమ్మల్ని కూడా నడిపించు, మమ్మల్ని కూడా క్షమించి మా ప్రార్థన ఆలకించి మాకు కలుగుతున్న ఈ శోధన నుంచి విడుదల దయచేయి. మీరు మాకు ఏదైతే చేయాలనుకున్నారో ప్రభు, ఒకవేళ అపవాదికి ఏమైనా అవకాశం ఇచ్చారా మా మీద, దయచేసి ఆయన అపవాది ఇచ్చినటువంటి ఆలోచన నుంచి మమ్మల్ని కాపాడు, యోబు గారిని కాపాడినట్లుగా. మా పాపములను క్షమించయ్యా, మా దోషములను, మా అమాయకత్వాన్ని కూడా క్షమించయ్యా, మా గర్వాన్ని క్షమించయ్యా. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి, ఈరోజు నేను దేవునికి కావాలి, నేను దేవుని సన్నిధిలో వాడబడాలి ఒక పాత్రగా, అందుకే దేవుడు ఇంకా పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, ఉజ్జీవముతో నింపుతున్నాడు, ఆయన సన్నిధానంలో కూర్చుండబెడుతున్నాడు ఆలోచన కలిగి ఇంకా ప్రభు మేము నీ సన్నిధానంలో ఎదిగే కృప దయచేయండి. మరియమ్మ గారిని ప్రభు, అఖిల్ని, అలాగే ప్రభు లక్కిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నీకు కావాలి కనుక ప్రభు వారిని కూడా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డ జీవితంలో కోల్పోయినటువంటి ప్రభు ఆశీర్వాదం, ఎంతో మంది మరియమ్మ జీవితం అయిపోయింది అనుకున్నారు ప్రభువా, మీరు అయ్యా మీకు తను కావాలి, తన కుటుంబం కావాలి కాబట్టి నిలబెట్టుకున్నారు. ఈ రోజు ఇంకా మీరు ఆశీర్వదించండి. నినివే ప్రజలను ప్రభు మీరు కాపాడండి, నీ కృపలో గొప్ప చేయండి. మరియమ్మను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రం. నీ చిత్త ప్రకారం నీ కుమార్తె నడిచే ధన్యత ప్రసాదించు ప్రభువా. ఆ బిడ్డతో మీరు మాట్లాడండి, తన కుటుంబాన్ని సరిచేయండి. ఇంకా ఏదైతే ఆశ కలిగి ఉందో తను ఇంకా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సర్వాధికారి అయిన నా రక్షకుడైన విమోచకుడైన, ప్రార్థన విని సహాయం చేసేవాడు, ప్రార్థన విని రక్షించేవాడైనా
యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగును గాక, సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాద, ఆయన కనికరం మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా మరియమ్మ గారి కుటుంబానికి ఎల్లవేళలా దేవుడు తోడై ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రేమపేట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి అనుకోండి. ఒకసారి